పంటకి పురుగు పట్టినట్టు ఇంటికి చెదలు పట్టినట్టు మన ఇంటికి దరిద్రం పట్టిందని అనిపిస్తుంది. అవును, అది నిజమే. ఆ దరిద్రం నువ్వే. భలే చెప్పావు కృష్ణ. ఆ, అదిగో తమ్ముడు వచ్చేసాడు. ఆహా, మనందరి జాతకాలు మార్చబోయే ధీరుడు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తోంది. రారా తమ్ముడు. రే తమ్ముడు, నీకు శుభవార్తరా. అవని మన కండిషన్స్ ఒప్పుకొని ఇంటికొచ్చేస్తానందా? చిచి, అది శుభవార్త ఎందుకు అవుతుంది? చావు వార్త కంటే దారుణం. మరి శుభవార్త ఏంటి? వీళ్ళకి శుభవార్త, నీకు మాత్రం అశుభవార్త. గ్రానీ, నీ నోటి నుంచి వింటే మా బాబాయ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. నువ్వు చెప్పు. మీ బాస్ మాయా పేరెంట్స్ ని తీసుకుని మన ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చింది శ్రీకర్. మాయ ఎప్పటి నుంచో నిన్ను గాఢంగా ఇష్టపడుతుందంట్రా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని పట్టుపట్టింది. అరే, ఎదురు కట్నంగా ఎన్ని ఆఫర్లు ఇచ్చిందనుకున్నావు? బంగళాలు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తులు, పాస్తులు అన్ని ఇస్తానంది. మనం ఏవైతే కోల్పోయామో అవన్నీ మనకి తిరిగి వచ్చేస్తాయిరా శ్రీకర్. ఇక తిరిగి మనం కోటీశ్వరం అయిపోతాం రా. అంతా నీ వల్లే. నిన్ను అడగకుండా మీ అమ్మ మాటిచ్చేసిందిరా. గ్రానీ మాటను బాబాయ్ కాదనడు కాబట్టి మాటిచ్చేసింది. అందులో తప్పేముంది? ఏదైనా సరే చేసుకోబోయేవాడి అనుమతి కూడా తీసుకుంటే బావుండేది. నారద మునిలాగా నువ్వు పుల్లలు పెట్టకు. నారదముని ఏ పుల్ల పెట్టినా దాని వలన లోక కళ్యాణం జరిగిందే పిచ్చిదాన. హ, ఆయన స్వార్థం కోసం ఏం చేసుకోలేదు. నేను కూడా అంతే. బాబా, తమరి సెల్ఫ్ ఎలివేషన్స్ కొంచెం ఆపండి. శ్రీకర్, నేను అన్ని విధాలుగా ఆలోచించుకుని మాటివ్వడం జరిగింది. మాట గనక తప్పితే మాయ అందరి తాట తీస్తానంది. నన్ను సంప్రదించకుండా అలా మాటివ్వడం ఏంటమ్మా? గతంలో నువ్వు అత్తయ్య దగ్గర సరే అనడం, చాలా సంబంధాలు చూడడం జరిగింది. అరే, పెళ్ళైన తర్వాత భార్యలా చూడు, పెద్ద వింతలా మాట్లాడతావేంట్రా? మనసులో అవని నుంచుకొని మాయను ఎలా యాక్సెప్ట్ చేస్తాను నేను? సంబంధం గురించి మాట్లాడినప్పుడు అవని పక్కనే ఉంది. అవనియే వాళ్ళని బయట నుంచి లోపలికి తీసుకొని వచ్చింది, సంబంధాలు చూసి పేరయ్యేలాగా. అవని ఏం చేసినా పరిస్థితులకు తల వంచి చేస్తుంది. అంత మాత్రాన అది యాక్సెప్టెన్సీ అని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు? నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది తాళి తీయను, విడాకుల మీద సంతకం చెయ్యను అంది గాని పెళ్లికి అడ్డుపడతానని ఎప్పుడూ అనలేదు. అలా అనగలిగే అర్హత దానికి లేదు. ఎందుకంటే అది తప్పు చేసింది, తప్పుడు సంతానాన్ని మోసింది. అమ్మా, దయచేసి అలా అనుకో. లేనిదంటున్నానా? ఉన్నదే కదా అంటున్నాను. వేద, నువ్వు అవనిని ఏ విషయంలో అయినా సరే, ఇంకేదైనాను పర్వాలేదు, తప్పు చేసిందని మాత్రం అనకు. అవనే కాదు, నేను కూడా ఒప్పుకోలేను. మీరిలా మాట్లాడి వీడి మనసుని మార్చాలని ప్రయత్నం చెయ్యకండి. అవనితో మాట్లాడి తేల్చుకుంటాను. అప్పుడు గాని ఓ నిర్ణయానికి రాలేనమ్మా. ఇప్పుడే అవనితో మాట్లాడొస్తాను. ఏం అవసరం లేదు శ్రీకర్. వేద, ముందు వాడిని వెళ్ళని. శ్రీకర్ మాట్లాడిన తర్వాత అవని మనసు ఈ దశలో మారుతుందేమో. ఇన్ని రోజులు పంతంతో ఉంది, ఇప్పుడు ఆ పంతం వీడుతుందేమో. శ్రీకర్, నువ్వు ముందెళ్ళి మాట్లాడేసిరా. ఇద్దరూ కలిసి మంచి నిర్ణయానికి రండి. మీ కాపురాన్ని మీరే చక్కదిద్దుకోండి. అరే తమ్ముడు, నేను చెప్పేది ఒకసారి వినరా? అరే కాల్ రా, అరే బంగారు రా. తమ్ముడు ప్లీజ్ రా, నేను చెప్పేది. ఎందుకు నాన్న వాని రెచ్చగొట్టి పంపిస్తావు? పొరపాటున అవ్వని మనసు మార్చుకుందంటే మన బతుకులు ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉంటాయి. నువ్వు మాయ దగ్గరికి వెళ్ళావంటే నేను చచ్చినంత ఒట్టు, నేను చచ్చినంత ఒట్టు, నేను చచ్చినంత ఒట్టు, నేను చచ్చినంత ఒట్టు.
ఇప్పటికీ మీరిద్దరూ ఓ నిర్ణయానికి రాకపోవడం వల్లనే ఇటువంటి గొడవలు జరుగుతున్నాయమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అలా అని అవనిని ఇంటికి తీసుకురాలేకపోతున్నాను. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావు కోపం అన్నట్టుంది నా పరిస్థితి. తల్లికి భార్యకి మధ్య నేను నలిగిపోతున్నాను. ఏమండి, ఇక మీరు ఎవరికి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్దాం పదండి. పదక్క. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా. నీ కూతురికి రక్తదానం కూడా చేశాడు కదా. రక్త సంబంధం ఉన్నవాడు కాబట్టే రక్తదానం చేశాడు. నువ్వు బయటకు వెళ్ళడానికి ఈ ఆధారం చాలా. అవని గురించి నీకు తెలీదా? ఎందుకు ఇలా ఫూలిష్ పని చేసావు? అవని భార్యగా నా జీవితంలోకి అడుగు పెట్టాలంటే అక్షయ్ని వదులుకోవాలి. నా బిడ్డ ఎటువంటి కలుషితం కాదు. నా భర్త పట్ల నాకు పవిత్రమైన ప్రేమ ఉంది.